సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్తిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అతనికి వార్తలకు పోదాం. మార్కెట్ల కిడ్నీలు పట్టించుకొని అధికారులు. గ్రానైట్ కంపెనీ వల్ల తట్టుకోలేకపోతున్నాం, దండం పెట్టి అధికారులను వేడుకుంటున్నాం. అంబేద్కర్ ను పట్టించుకుంటలేరు, ఎందుకింత భయపడుతున్నారు? నిర్లక్ష్యానికి నిండు పానం బలి, కుటుంబ సభ్యులు చేస్తారు లొల్లి. గ్రామ సభల గరం గరం చేస్తున్నారట మరి సగం సగం. ఈ కంపెనీలు ఏమున్నా ఊర్ల మధ్యలోనే పెట్టుకోవాలనా? ఈ కంపెనీ చేయబట్టి ఊళ్ళో జనం ఉండాలనా పోవన్నా? ఇలా సంపాదన కోసం, ఇలా డబ్బు కోసం, ఇలా అవసరాల కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా అని అంటున్నారు గీడ చాలా మంది చుట్టుపక్కల ఊరోళ్ళు. అది ఏం ఊరు, ఏం కంపెనీ పురాగా అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పాండ్రి. గ్రానైట్ కంపెనీ ఏ వాటికి ఊళ్ళెవలు మనుషులు పశువులు ఏం పానాలతో ఉంటట్లేవు కదా. ఎక్కడి దుమ్ము, ఎక్కడి గాలి, ఎక్కడి నీళ్లు మొత్తం చెర్లకే వస్తుందంటేనేమో యోగిడ కనబడుతున్నాయిగా గుట్టలే. ఏమి లేదు, గుట్టల్ని దవ్వుతారు, పిండి పిండి చేసి బయటకు అమ్ముతారు. కోట్ల దందాటుల్లో 10 ఏళ్ల నుంచి ఇదే దందంట. చుట్టుపక్కల 15-20 గ్రామాలు దాకుంటాయి, 30,000 మంది దాకుంటారట. ఈ కంపెనీ ఏ వాటికి వాళ్ళు మామూలు గోసదిత్తలేరు పోండ్రి. ఆనపల్లి అర్జునవాడ నుండి కేవపురం మండలం, మాది తిరుపతి జిల్లా. ఇక్కడ పెట్టున్న కంపెనీ వల్ల మాకు పశువులకు కానీ, జనాలకు కానీ, వీళ్ళకి కానీ ఇక్కడ నేను నిలుచుకోండి ఈ ప్రదేశాన్ని, ఈ పొలాన్ని, ఈ డస్ట్ని మొత్తంగా మీరు అందరు కూడా గమనించమని ఇక్కడ ఉన్న ఎంఆర్ఆవు నిమ్మక నీరెత్తినట్లుగా ఉంది. కలెక్టర్ గారికి స్పందనలో ఇచ్చాము. ఇదంతా వచ్చి మాకు 80 ఎకరాలు 90 ఎకరాలు మా చెరువు ఉంది, అదంతా కూడిపోతుంది. ఎవరికి చెప్పిన వాళ్ళు ఆనకట్టలు వేస్తున్నారు. ఆనకట్టలు వేస్తే వానకి ఎంత సోపు ఉంటుంది? ఒక అరగంట ఉంటుంది, మళ్ళీ పుల్లు అయితే అయిపోతుంది కదా. వాటి వల్ల అడవి మీద పశువులు మేయడం లేదు, జీవాలు మేయడం లేదు. ఈ కాలం తీసి పెరుగు దేశంలో పెట్టుకోమని మా చెల్లెకొద్దు. ఒళ్ళగది ఇచ్చారా వాళ్ళ ఊరికి అదాం తీసుకొని మమ్మల్ని కాలంని తీసి పెరుగు దేశంలో వదిలిపెట్టమను, మాలలో వదిలిపెట్టమను, మాకు ఇబ్బందే లేదు. ఆ కొండలు వెళ్తానికి సప్పులు మామూలు గొత్తలేవట. ఇంటి గుమ్మాల దర్వాలు కూడా అదురుతున్నాయట. ఈ గబ్బుగాలతోని మనుషులకు రోగాలు వస్తున్నాయట. ఇండ్లన్నీ పగులు పడుతున్నాయట, మొత్తం రోగాలు వస్తున్నాయట. రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయట. మొత్తం శ్వాసకోశ వ్యాధులతోని జనాలంతా ఇబ్బంది పడుతున్నారట. అయినా కూడా ఈ విజయ్ ఇన్స్టా కంపెనీ వాళ్ళు అయితే అసలు పట్టించుకుంటలేరట. అగో దుమ్ము చూడు ఎట్లొస్తుందో. ఇగో నీళ్లు చూస్తున్నారుగా, ఈ కాలువ వెమ్మటి వాళ్ళకెళ్ళి వచ్చిన నీళ్ళని చక్కగా చెర్లకు వదిలిపెడుతున్నారట. మా దగ్గరలో విజయ్ ఇన్ఫ్రాటెక్ క్వారీ ఏర్పడింది. వాళ్ళు ఎంశాండ్ వాచ్ చేసి దాని వ్యర్థ పదార్థాలు చెరువులోకి వదిలేసేది కాకుండా ఆ వదిలేసిన వ్యర్థ పదార్థాలని కంప్లైంట్ చేసిన తర్వాత 1.5 కిలోమీటర్ ఉంటే దాన్ని పూర్తి చేసినారు. ఇప్పుడు మీరు జేసీబీ ఎత్తుకొచ్చి లోడిస్తే మీరే చూస్తున్నారు, వ్యర్థ పదార్థాలు అట్నే ఉన్నాయి. ఎంశాండ్ వాచ్ చేసిన వచ్చిన వ్యర్థ పదార్థాలతో కాకుండా బ్లాస్ట్ చేసినప్పుడు అదరే ఇది సౌండ్కి ఇంట్లో గున్నాలతో కూడా పడుతున్నాయి. బోర్లు ఇరకపోయి బోర్లు రావటం లేదు. ప్లస్ ఏంటంటే ఆ వచ్చిన ముందు వాసన వచ్చి బ్లాస్ట్ అయినాక ఒక అరగంటకి ఉళ్ళేకి వస్తున్నది. ఒక 3/4 గంట దాకా అట్లా చేస్తారు. దానివల్ల దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు. కలుషితం అయిపోయి పశువులు చనిపోతున్నాయి, పైర్లు పండటం లేదు. మెయిన్ కారణం క్వారీ క్లోజింగే మాకు. ఇక దీంతో ఆ ఊళ్ళో కనీసం గడ్డి మొలతలేదట. ఒకవేళ ఆడాడ మొలిచిన గడ్డిని తిన్నా కూడా పశువులు అయితే పానాలతో ఉంటలేవట. రోజుకు 100 టిప్పర్లు వస్తున్నాయట, ఎత్తుకొని పోతున్నాయట గ్రానైట్ మొత్తం. ఇది ఇంతకేడ జరిగిందో చెప్పలే కదా. తిరుపతి సత్యవేడ్ నియోజకవర్గం బ్రాహ్మణపల్లి అనే ఊర్లే కొంతమంది అసైన్డ్ భూములను లీజుకు తీసుకొని ఇట్లా చేస్తున్నారట. అందుకని అధికారులతోని ఊరోళ్ళంతా గోస చెప్పుకుంటున్నారు. ఈ విజే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీనివల్ల నీరు కలుషితమై చెరువులో వస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు కానీ పశువులకు అన్నిటా దాని నుండి చాలా ముప్పుగా ఉండేది అని చెప్పేసి నేను గ్రామస్తులు కూడా కోరుకునేది ఏమంటే మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాలనేది వాళ్ళు ముక్తకంఠంతో ఇప్పుడు మా ఎంక్వైరీలో వాళ్ళు తెలిపినారు. నేను ఇదే విషయంగా కూడా రిపోర్ట్ని వీళ్ళు గ్రామస్తుల్ని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా మేము ప్రజలు ఏం చెప్పినారు గ్రామస్తులు అనేది విషయం కూడా వాళ్ళు కూడా ఈ ఎంక్వైరీకి వచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళు గ్రామస్తులు ఏం చెప్పినారు అనేది కూడా వాళ్ళు విని
మీ యజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్ళాలా. వాళ్ళు గ్రామస్తులంతా కోరుకునేది ఏమంటే మీ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలనేదే మాకు పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ ఫ్యాక్టరీ ఓనర్కి విషయాన్ని తెలియజేయండి అని చెప్పేసి కూడా మేము చెప్పినాము. సర్కారు వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా అసలు పట్టించుకుంటలేరట. ఎందుకంటే ఏమైనా ముడుపులు వస్తుండో శనకంగా అంటున్నారు ఊరోళ్ళు ఆడాడ. ఊళ్ళే ఉండమంటారా, ఊరిడిచి కాల్ చేసి పొమ్మంటారా, లేకపోతే ఈయనే చచ్చిపోమంటారా అని అధికారుల మీద గట్టిగానే గరం అవుతున్నారు ఆ ఊరు పబ్లిక్. ఇక చూడాలి మరి, అధికారులకైతే ఉన్నట్టు వాళ్ళ కోసం మొత్తం చెప్పిర్రు. ఇక చూడాలి మరి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కదా, ఆయన విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా దేశం నలుమూలలల్లా మన తెలంగాణలో అట్నే ఆంధ్రాలో ఉన్నాయి పెద్ద విగ్రహాలట. మరి ఆంధ్రాలో పెట్టిన 125 అడుగుల కాంస్య విగ్రహం పెట్టి ఏడాది అవుతుందట. అయినా కూడా సౌలతులు లేవని అంటారు కొంతమంది. మరి ఏమైందో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పాండ్రి. తెలంగాణలో ట్యాంకు బండు కాడ అంబేద్కర్ విగ్రహం పెద్దగా పెట్టే ఇగో గదినికి పోటీపడి ఆంధ్రాలో కూడా విజయవాడ పెట్టిర్రు. ఆ విజయవాడ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి నేటితోని ఏడాది పూర్తయిందట. మరి సౌలతులు ఎట్లున్నాయి ఏమేమి ఉందనేది చెప్పి పంకపాటి లీడర్లు ఇక మొత్తం తిరిగి చూసి వచ్చి మెరుగు నాగార్జున మాజీ మంత్రి సార్ ఏమంటున్నాడో ఇనురు రూపారి. మీ ఆలోచన ఏంటి? అంబేద్కర్ గారు చూస్తాక ఎవరు రాకూడదని మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీకు నోరెక్కడ పోయింది? దళితులుగా పుట్టినటువంటి మంత్రి అని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచన మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే అంబేద్కర్ అనేవాడు తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వ్యతిరేకి కాబట్టే, మీ ఆలోచన వ్యతిరేక భావం ఉంది కాబట్టి అంబేద్కర్ భావజాలాన్ని చంపుతున్న వారిగా, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నవారిగా అధికారం మీ చేతిలో ఉంది. ఎలాంటి ఎంక్వైరీ అయినా చేయండి. ఇది ఒక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయడానికే లేదు. మ్యాన్ పవర్ ప్లానింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఏపీఐఐసి, మున్సిపల్ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి చేసినటువంటి వర్క్. ఇదేదో ఆషామాషిగా మీకులాగా స్టాచ్యూ పెడతానని చెప్పి పారిపోయే రకంగా కాదు. ఎంక్వైరీ చేయండి. ఏం అవకతవకలు జరిగినాయి, ఎలాంటి ఎలామలు జరిగినాయి, ముందు అలా వర్క్ మొత్తం ఆపేసి, కరెంట్లు ఆపేసి, జనాలు ఆపేసి ఎవరు రానికుండా చేస్తే ఏ ఉద్దేశంతో మీరు చేస్తా ఉన్నారు? మంత్రి గారు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నారు. ఏది ఏమైనా మీరు ఏం చేసినా, ఎలాంటి అవకతవకలు జరిగేది తెలిసినా మొత్తం మీ చేతిలో ఉంది. ఎంక్వైరీ మీరు చేయొచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? మీ ఆలోచన బాబాజీ అంబేద్కర్ యొక్క భావజాలం మీద వ్యతిరేకంగా ఉంది కాబట్టే నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. అగో విన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు అంబేద్కర్ ను అంత పెద్దగా కొలువు తీరేటట్టు చేస్తే ఇప్పుడున్న సర్కారు మొత్తం దాన్ని పట్టించుకుంటలేదట. నేమ్ ప్లేట్లు తీసేసిరట, లైట్లు వత్తలేవట, ఏసీలు పని చేస్తలేవట, కరెంట్ వత్తలేదట, శాలరీలు ఇస్తలేదట, కొంతమందిని ఎంప్లాయీస్ ని తీసేసిరట, నీళ్ళ నాపిరట, జనాలు నాపుతున్నారట. అరే అంబేద్కర్ అంటే అందరి దేవుడు అసంటోడు. మరి ఎందుకు ఈ తెలుగుదేశం వాళ్ళు పట్టించుకుంటలేరు? అంబేద్కర్ కు వ్యతిరేకంగా పనిచేస్తారు కాబట్టే వీళ్ళు అంబేద్కర్ ను పట్టించుకుంటలేరు అని పట్టిండు సారు. అయినా ఇది పార్టీలతో పని లేకుండా ఏఐసిసి, మున్సిపల్ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ అందరు కలిసి చేసే పని. వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అని పట్టిండు. కనీసం చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు కూడా కడతలేరట. ఏమన్నా అంటే అవకతవకలు జరిగినాయి, అందులో కుంభకోణాలు జరిగినాయని అంటుండే కదా. అగో మీరే అధికారంలో ఉంటుంది, మరి దాన్ని ఎంక్వైరీ చెయ్యిరి అని పట్టిండు. అమ్ముకోవద్దు, అప్పుకివ్వద్దు, తాకట్టు పెట్టద్దు, ఎవరికి ఇవ్వద్దు. బాబాసాహెబ్ ఆలోచన పనులు ఈ ప్రాంతానికి వచ్చే విధంగా మీరు దారి చూపించాలి, పాత్రలు వేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కుట్ర చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేయాలా, భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండాలా. అంబేద్కర్ ఆలోచన విధానమే శరణ్యం. ఇక్కడ కులాలు లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పార్టీలు లేవు. ఒకే ఆలోచన, అప్లిఫ్ట్మెంట్, సామాజికంగా అందరూ సమానంగా ఉండని గొప్ప ఆలోచనే. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు తప్పదాట్లేస్తా ఉన్నారు. ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉందంటే అంబేద్కర్ ను అందరు తలుచుకోవాలి, అందరు నేర్చుకోవాలనే కదా.
కానీ ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? అంబేద్కర్ మీద ఎందుకు అంత వ్యతిరేకత? అనబట్టింది వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం. అంబేద్కర్ అంటే అందరి వారు, దీన్ని రాజకీయం చేయకుండా అంబేద్కర్ ఒక మహనీయ త్యాగాలను గుర్తుపెట్టుకొని అందరికి ఉపయోగపడేటట్టు, ఆ జ్ఞానం అందరికి అందించేటట్టు అంబేద్కర్ ను చూసి మరింత నేర్చుకునేది ఉన్నది. ఆ చరిత్ర అందరికి తెలవాలి కాబట్టి మరిన్ని వసతులు పెట్టి పబ్లిక్ అందరికి తెలియజెప్పండి సార్లు అంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. అర్రే జర్రంత నిర్లక్ష్యానికి ఈడ ఓ నిండు పానం పోయింది కదా. మనం తెలుసో తెలియకనో చేసిన తప్పులకు కొంతమంది యువతలోనే బలైతా ఉంటారు. కానీ గీళ్ళు చేసిన పని ఏంటంటే జీతాలు తీసుకొని పబ్లిక్ పానాలు కాపాడాల్సిన వాళ్ళు జర్రంత నిర్లక్ష్యం చేసుట్లా ఓ నిండు పానం పోయిందట. పాపం మనం కూడా పోయి చూసొద్దాం పాన్రి. దేవుని అసంటోళ్ళు డాక్టర్లు, కానీ ఆ డాక్టర్లు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎంతో మంది ప్రాణాలు బలవుతున్నాయి. చిన్న చిన్న నిర్లక్ష్యాలకే నిండు జీవితాలు కనుమరుగైపోతున్నాయి. అగో గీడ కూడా గట్టనే జరిగింది అంటారు కాలం చేసిన అక్కొల్లు ఇంటోళ్ళు. దయానంద్ నా పేరు, మా వైఫ్ పేరు సుజాత, ఆమె అంగన్వాడీ టీచరు. మేము నిజామాబాద్ చేసేటప్పుడు ప్రతిసారి 3 సార్లు డయాలిసిస్ చేస్తుండే వాళ్ళము. ఇప్పుడు బైసాకు వచ్చి కూడా ఒక 2 months నుంచి ఇక్కడనే చేస్తున్నాము. ఇక్కడ 2 times చేస్తున్నారు, కానీ 2 times చేసినా కానీ 2.5 hours పెడుతున్నారు, 3 గంటలు పెడుతున్నారు. ఇంకా మాకు వారంలో 2 సార్లు పెట్టేది సరిగా పెట్టలేరు. 2 సార్లు అయిపోయిన తర్వాత మండే రోజు పెట్టేది కానీ మండే రోజు కూడా పెట్టలేరు. మంగళవారం వచ్చేసరికి మా వైఫ్ మధ్యాహ్నం రాత్రి 1 గంటకు వాటర్ ఎక్కువ అయిపోయి చనిపోవడం జరిగింది. అసలు యూరిన్ రాదు సార్, 3 సార్లు చేయండి అని ఉన్న ఎంత బతిమిలాడినా కానీ ఈ బైన్సాలో 3 సార్లు చేస్తలేరు. చేసినా కానీ 3 టైంలో చేస్తున్నారు. ఇంకా తక్కువ బెంచ్లు ఖాళీ కూడా ఉన్నాయి. వాళ్ళు కానీ పేషెంట్లు ఉన్నారా అని ఖాళీగా కూర్చొని చెప్తున్నారు. ఎన్ని వేడుకున్నా కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది కంప్లీట్ చేస్తాము అట్లా అని కంప్లీట్ చేస్తున్నాం సార్. తప్పకుండా దీనికి మాకు న్యాయం చేయాలా సార్. ముచ్చటేందంటే బైన్సాలు ఉండే రామ్టెక్ సుజాతక్క డయాలసిస్ పేషెంట్ అట. అయితే డయాలసిస్ చేపించుకుంటానికి బైంసా కాడున్న ఏరియా ఆసుపత్రికి పోయిండ్రట. అయితే వారానికి 2 సార్లు వేసేది ఉండేనట, సోమవారం గురువారం. కానీ పోయిన సోమవారం నాడు వేయలేదట. అందుకని అక్క కాలం చేసిందంట. ఆఖరికి వాళ్ళు ఇంట్లో అంటేనే ఉన్నారట డయాలసిస్ చేయాలి అని, కానీ డాక్టర్లు పట్టించుకోలేదట. సార్ ఇప్పుడు డయాలసిస్ వీక్లీ 3 times చేయాలి సార్. 3 times చేసి మండే ఇంకా థర్స్డే ఏమో చేస్తారు సార్. ఈ 2 రోజులు చేస్తారు. మేము నిన్న వెళ్తే ఈరోజు కాదు బాగా మంది అయ్యారు, ఈరోజు రేపు చేస్తామని ఒకరోజు గ్యాప్ ఇచ్చేసారు సార్. ఒకరోజు గ్యాప్ ఇచ్చేస్తే ఆ లోపలే మేము మార్నింగ్ చేసి చెప్తున్నాం ఆయనకు డయాలసిస్ టెక్నీషియన్కి, సార్ ఇట్లా దమ్మొస్తున్నది, కొద్దిగా ఇబ్బంది అవుతున్నది బాగా సార్, కొద్దిగా చెప్పేది ఏంటంటే లేదు అట్లా చేస్తాం మేము మీకు కాల్ చేస్తామన్నారు సార్. కాల్ చేసామంటే నేను ఎస్టర్డే నైట్ 12 o'clockకి అట్లా దమ్మొచ్చి కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది సార్, సీరియస్ అయిపోయింది. చూడు రిగ్గింతంత నిర్లక్ష్యానికి నిండు పానం బలాయే. ఇక మారదా మన సర్కార్ దవాఖాన్ల తీరు? సూదుంటే మందులుంటే సూదుంటాయి, బెడ్లుంటాయి, సరైన డాక్టర్లు ఉండరు. ఇంకెప్పుడు బాగుపడతాయి ఈ సర్కారు దవాఖాన్లు? ప్రైవేట్ దవాఖాన్లకు పోనీకేం పైసలుంటాయి, సర్కారు దవాఖాన్లకు వస్తేనే బెడ్లుంటాయి, డాక్టర్లు ఉండరు, మందులుంటాయి. ఆఖరికి ఇట్లా పానాలు పోయే పరిస్థితి ఉంటది. దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఒకసారికి దవాఖాన్ల మీద నజరయ్యి సార్లు అనవట్టిరికి ముచ్చటెరికైన పబ్లిక్. ఇక చూడాలి మరి ఎప్పుడు మారుతుందో ఈ సర్కార్ దవాఖాన్ల తీరు, ఇంకెంత మంది బలైపోతారో పోన్రి.
చెప్పించు బరాబర్ ముచ్చట్లు. ఇన్ని రోజుల సంది మనం కూరగాయలు అమ్ముడు, బండ్లు అమ్ముడు, వస్తువులు అమ్ముడు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లా మనుషులు తయారు చేసిన వస్తువులను అమ్ముడు కొనుడు చూసినాం. కానీ ఇగో గీడో తాన ఏం అమ్ముతున్నారో చూస్తే మీరు షేక్ అవుతారులా. చూడు రూపారు ఏం అమ్ముతారో. ఓ దేవుడా, మన హైదరాబాద్ లో అంగట్ల పెట్టి అమ్మినట్టే అమ్ముతున్నారటగా కిడ్నీలు. ఇది నేనంటున్న మాట కాదుల్లో, యోగిడ కొంతమంది అంటున్నారు, నమ్మతలేరా? కాకపోతే తినురిగా. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిన్న ఈ సర్జరీ ఏదైతే కిడ్నీ సంబంధించినటువంటి మార్పిడి సంబంధించినటువంటి సర్జరీలు చేశారు. ఇది పూర్తిగా వైద్య శాఖ నిబంధనల విరుద్ధంగా జరిగిందనేది నిన్న డిఎంహెచ్ఓ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం నిన్న దాడులు చేపట్టి ఈ హాస్పిటల్ సీజ్ చేశారు. వాస్తవంగా ఈ ఉదంతం జరగడానికి కూడా ఈ జిల్లా సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వైద్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు హస్తం ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు వత్తాసు పలుకుతున్నారనేది మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం 9 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకుని 30 పడకలు పైగా ఈరోజు ఆసుపత్రి నిర్వహణ జరుగుతుంటే ఈ వైద్య శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వైద్య శాఖ అధికారులు అవినీతికి నీలలుగా మారేటటువంటి ఆ కార్యాలయాలన్నీ చేసుకుంటున్నారు. అగో ఇన్నర్ కదా, ఈ సంగారెడ్డి సరూర్ నగర్ లో ఉన్న అల్కనంద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎట్లా మారుస్తున్నారో కిడ్నీలను. పోలీసులు అట్లనే డిఎంహెచ్ఓ వాళ్ళు దాడులు చేసి దవాఖాన అయితే సీజ్ చేసిర్రట. ఇలా అక్రమంగా కిడ్నీలు మారుస్తుంటే ఎవరికో డౌట్ వచ్చి మొత్తం మీద అయితే పోలీసులు పట్టుకున్నారు అనుకో రాదురి. ఇంతకీ దవాఖానకు 9 బెడ్ల పర్మిషన్ తీసుకొని 30 బెడ్ల దాకా నడిపిస్తున్నారట. అయినా కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరట. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు ఎరికైనా కూడా తూతూ మంత్రంగానే చూసి చూడనట్టే వదిలేస్తున్నారట. ఈ అవినీతిలో కూడా వాళ్ళకి భాగం ఉందనేది మేము ఆరోపిస్తున్నాము. తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి జరిగేటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వీటి మీద నిష్పక్షపాతంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నారాయణ గారు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టాలి. ఇట్లాంటి ఉదంతాలు ఉన్నటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈరోజు ప్రజల్ని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు పోవట్లేరు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఉదంతాల మీద పూర్తిగా నిష్పక్షపాతమైన వైఖరి కనబరచాలని చెప్పి అలకనంద ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ సుమంత్ ఇప్పటివరకు అరెస్ట్ మాత్రమే చేశారు, కానీ అతను రిమాండ్ చేయలేదు. దీనికి సంబంధించిన సమర్థమైనటువంటి ఇప్పటివరకు కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. ఇంకా వేరే రాష్ట్ర పోల చేయి కూడా కలిసిందట. తమిళనాడు, కర్ణాటకలో ఇట్లా 50 లక్షల దాకా మాట్లాడుకొని ఇట్లా అక్రమంగా నడిపిస్తున్నారట. అక్రమంగా కిడ్నీల ఆపరేషన్లు, కిడ్నీలు మార్చుడు ఎత్తున్నారట. అవో గందుకానికి ఈ విద్యార్థి సంఘాలు ఏంది ఏం కథ, గిసొంటి దవాఖానలను ఎందుకు పట్టించుకుంటలేరు, తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగానే ఎందుకు వదిలేస్తున్నారు, దీన్ని పర్మనెంట్ గా సీజ్ చేయాలని వాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు అరెస్ట్ చేసినటువంటి ఆ డైరెక్టర్ని, ఈ వైద్యం చేసినటువంటి వైద్యులని, అదేవిధంగా ఈ తమిళనాడు లేకుంటే కర్ణాటక రాష్ట్రంలో నుంచి నిష్ణాతులు కానటువంటి వైద్యులు ఈరోజు 50 లక్షల రూపాయలు చెల్లించి ఈరోజు వాళ్ళు మార్పిడి చేస్తుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము. తక్షణమే ఈ ఉదంతం మీద నిష్పక్షపాతమైన వైఖరి కనబర్చి మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఏవేగా డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి, పర్మనెంట్ గా సుమంత్ని కూడా రిమాండ్ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తాము. అవి కిడ్నీలు అనుకుంటున్నారా లేకపోతే అంగట్లో దొరికే సరుకులు అనుకుంటున్నారా? అయ్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఏడున్నా కూడా గిసొంటి మీద నజరయ్యిరి, ఇట్లా శానే జరుగుతున్నాయి మన పట్నంలో అనవాడుతున్నారు. ఈ డైరెక్టర్ ను ఏదో అరెస్ట్ చేసినామంటే చేసిరాట, కానీ ఇప్పటిదాకా రిమాండ్ చేస్తలేరాట. ఆయన రిమాండ్ చేయాలి, ఇది పర్మనెంట్ గా మూసేయాలని మనోళ్ళ డిమాండ్. ఇక చూడాలి మరి కథ ఎంత దూరం పోతుందో. షెయి పార్టీ సర్కారు కొన్ని పథకాలు అమలు చేసేటందుకు అట్నే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ అన్నిటి మీద గ్రామ సభలు పెడుతుంది కదా. ఆ గ్రామ సభలలో జనాలు అధికారులకు సుక్కలు చూపిస్తాండ్రు. మాకు లేదంటే మాకు లేదని, ఎందుకు క్యాన్సిల్ అయిందని అంటే మాదెందుకు క్యాన్సిల్ అయిందని గ్రామ సభలో ఎట్లా చూపిస్తారో చూడురు సుక్కలు.
ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఏది మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీ లేవని చెప్పేసి పొట్టు అరుచుకుంటున్నారు కదా గ్రామ సభలలో పోతే అధికారులను ప్రజలు. ఏ ఊళ్ళో చూసినా గ్రామ సభలలో లొల్లే అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తలేరు అని. ఇగో ఇటు చూడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్లా గ్రామ సభలలో మా పేరు రాలేదని చెప్పేసి ఏకంగా గ్రామ సభలు ఉన్న లిస్టుని ఎత్తుకపోయిందట ఒక దొంగ. అగో ఎంకలాడుతున్నారు చీకటి పూట్ల. హిందీలో సామెత ఉంది, నాచినాయే ఆంగం తేడా అని. అంటే నాకు డ్యాన్స్ రాకపోతే కిందేదో నేల బాగాలేదు, అంతా ఒడిదుడుకులు ఉన్నాయని, ముఖం బాగాలైతే అద్దం బాగా కొట్టుకున్నట్టు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజలు ఏమడుగుతున్నారు? రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు. రైతు బంధు ₹1 ఇప్పటిదాకా వేయలేదు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడ లేకపోతే మేమేం చేస్తాం? ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు, రైతు భరోసాకు, మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్రా కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాలు మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఇంకో ఇటు చూడుర్రి కరీంనగర్ జిల్లా గన్నవేరు మండలంలో అక్క ఎట్లెడుతుందో ఇందిరమ్మ ఇల్లు రాలేదని. అగో మే అర్హులం సారు జర మాకు ఇల్లు ఇరా అని చెప్పేసి కాళ్ళ మీద కూడా పడ్డదట. ఎంత తిప్పలు వచ్చింది చూడు రిపబ్లిక్ ఇందిరమ్మ ఇల్లు బట్టి. ఇంకో ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మాట్లాడుతుండగానే ఈ అక్క ఎట్లా లొల్లి పెట్టుకుంటుందో చూడుర్రి పోలీసు వాళ్ళతోని. ఇంకో ఇటు చూడుర్రి ఇందిరమ్మ ఇల్లు ఇత్తలేరని చెప్పేసి ఈ అన్న ఏకంగా టవరే ఎక్కిండుగా చెప్తుండి నుర్రి. అగో ఇన్నారు కదా ఈ అన్న పేరు పామాటి సీనట. వీళ్ళు ఇంటి పేరు మీద 2008 ఇందిరమ్మ ఇల్లు వస్తే వీళ్ళ గెలవకుండా పక్క పోయింటో లేవలో నకిలీ పత్రాలు పెట్టి ఇల్లు కట్టుకున్నారట. ఇక మొన్న సర్వే కోసం వచ్చే కదా గంటలు తేలిందట. 15 నెలల నుంచి ఎవ్వరు చెప్పినా కూడా అసలు పట్టించుకుంటలేరట. ఇక అందుకని చెప్పేసి టవర్ ఎక్కిండు పరిష్కారం చేయాలని. ఇంతకీ ముచ్చట ఏరియా జరిగిందంటే ఖమ్మం జిల్లా చింతకాని మండలం వాగిలికొండ మండలంలో అయిందంట. ఇక చూడుర్రి ప్రజలకు ఎంత తిప్పలు వస్తుందో. మా ఆవిడ పేరు మీద పామర్తి లక్ష్మీ తిరుపతం పేరు మీద 2008లో ఇందిరమ్మ స్కీమ్లో ఇల్లు మంజూరు అయిందంట. ఆ ఇంటిని మాకు తెలియకుండా గతంలో మా ఊరికి చెందిన వాళ్ళే పామర్తి కళావతి, వైపాక్ శ్రీనివాసరావు అనే వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలు పెట్టి కట్టుకోవడం జరిగింది. ఆ విషయం మాకు కేసీఆర్ గారు పెట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో భాగంగా సర్వేకి వచ్చినప్పుడు అధికారులు తెలిపారు. మేము గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్టు మేము కట్టుకున్నట్టు తెలిపారు. కానీ మేము గతంలో కొన్నటువంటి పాత పెంకిటింట్లో మేము ఉంటున్నాము. ఈ విషయాన్ని 15 నెలలుగా కలెక్టరేట్కి మరియు అన్ని ఆఫీసులకి చుట్టూ తిరిగి 15 నెలల నుంచి తిరుగుతున్నా, అయినా కానీ అధికారులు ఇంతవరకు అది నా సమస్యను పరిష్కరించలేదు. ప్రజాపాలన అంటే ప్రజలంతా సుఖంగా ఉంటారు, ప్రజలు అందరినీ ఒక తీరుగానే చూస్తామన్నారు. కానీ ఈ ఇందిరమ్మ ఇళ్ళల్లా అసలు అర్హులైన వాళ్ళకి కాకుండా పక్క పొంటి వాళ్ళకు, ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది బాగానే గరం అవుతున్నారు. ఇక మొత్తం ముచ్చట తెలవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎవరెవరికి ఇండ్లు వస్తాయి, ఏడేడ కడుతున్నారు అనేది. ఇవన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.